వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. గత ప్రభుత్వంలో లిక్కరు, శాండు, మైను అంటూ మాఫియాలు ఎన్నో ఉన్నాయి. కాకినాడ పోర్టు వేదికగా రేషన్ మాఫియా విచ్చలవిడిగా సాగింది. ఇక్కడి నుంచి రేషన్ మాఫియా ఓడల ద్వారా తరలించిన వైనాన్ని కూడా చూసాం. అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది? టన్నుల కొద్ది రేషన్ అక్కడికి ఎందుకు చేరుతుంది? అక్రమాలు ఎందుకు వెలుగు చూస్తున్నాయి? ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ వెళ్లి తనిఖీలు నిర్వహించి అక్కడ అధికారులు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశం పైన పాప్కార్న్ హాట్ డిబేట్ లో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చర్చకు స్వాగతం అండి. నమస్కారం. డివిఎస్ గారు, మనం గత 6 నెలలుగా చూసుకుంటే గతంలో స్టార్టింగ్ లో కూడా సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారు అక్కడికి వెళ్ళారు, తనిఖీలు నిర్వహించారు. చాలా కంటైనర్ ఓపెన్ చేస్తే టన్నుల కొద్ది రేషన్ బియ్యం మనకు అక్కడ కనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రేషన్ బియ్యం మీద మాట్లాడతాం, అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని ఆరా తీయటం జరుగుతుంది. అసలు కాకినాడ పోర్టు వేదికగా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వాళ్ళందరి ప్రచార విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యంగా మారిందంటూ ఇప్పుడు మనకి గతంలో రాజశేఖర రెడ్డి టైంలో ఏదో 4 మాఫియాలు చెప్పేవాళ్ళు. ల్యాండు, శాండు, లేకపోతే వైను, మైను ఏదో రిథమిక్గా చెప్పేవాళ్ళు. అట్లాంటిది ఇంకా కొత్త రకంగా 3-4 మాఫియాలు జగన్ 5 ఏళ్లలో. ఏది? గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, లేకపోతే ఇప్పుడు ఇది రేషన్ మాఫియా, అసలు మట్టి మాఫియా అంట, రెడ్ శాండల్ మాఫియా అంట, ఏది గ్రావెల్ మాఫియా. అసలు ఎన్ని మాఫియాలని ఈయన పెంచి పోషించాడో మనం కాదు, కేంద్ర ప్రభుత్వమే ధ్వజమెత్తుతోంది. అంటే ఒక రకంగా మాఫియా రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు 6 నెలలుగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉక్కు పాదం ఏంటి, ఈ మాఫియాల అంతు తేల్చాలన్నట్టుగా దీన్ని రూట్ అవుట్ చేయటం కోసం ఈరోజు డిప్యూటీ సీఎం మీరు అన్నదే ఏది, కాకినాడ పోర్ట్. ఏం జరుగుతుంది అసలు అక్కడ? ఆ రేషన్ మాఫియా. ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గతంలో ఎమ్మెల్యేగా. అసలు గమ్మత్తు ఏంటంటే వాళ్ళ నాన్నేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ బ్రదర్ ఏమో ఏంటి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఊరిళ్ళమ్మకడ అసలు అంటే ఏంటి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా తండ్రి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లాగా అసలు మొత్తం రాష్ట్రానికే ప్రెసిడెంట్గా సోదరుడు. ఎమ్మెల్యే ఎవరు? డాన్. ఇది రైస్ మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అసలు అదేమంటే అసలు ఎలా వాళ్ళు రైస్ మిల్లుల్ని గుప్పెట్లో పట్టి పేదల బియ్యం గద్దల్లాగా మేసేస్తున్నారు. ఇప్పుడు 2 రూపాయల కిలో బియ్యం పథకం ఆయన ఎవరు? ఎన్టీ రామారావు తెచ్చింది. అప్పట్లో ఏంటి, తెల్లన్నం అంటే అది స్వామి బువ్వ అనేవాళ్ళు, అది పండగ నాడు మాత్రమే తినేవాళ్ళు. పేదోడికి నేను తెల్లన్నం ప్రతిరోజు అందుబాటులో తేవడం కోసం తీసుకొచ్చాడు ఈయన. ఏది? ఈ 2 రూపాయల కిలో బియ్యం పథకం. తర్వాతకి అది రూపాయి బియ్యం అయింది. అది కాస్త తర్వాత అసలు ఉచిత బియ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ బియ్యం ఏంటి, పేదలకు ఇచ్చింది వాళ్ళు తింటలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, కొంచెం మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నారు, అందరి జీవన ప్రమాణాలు పెరిగాయి. ఎన్టీ రామారావు నాటి పేదరికం వేరు, ఇప్పటి పేదరికం వేరు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రజలు కష్టపడుతున్నారు, చక్కటి రైస్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఇది ముక్కిపోయినట్టుగానో లేకపోతే కొంత ఏదో అదేది బాయిల్డ్ రైస్ అది జనరల్గా తింటలేదు. తిననప్పుడు వీళ్ళేంటి అసలు కొంతమంది అనే విధానం అనేది ఏంటి, అసలు ఇది ఎత్తేసేయండి, దీని బదులు మీరు మామూలుగా డబ్బులే ఇవ్వండి వాళ్ళకి, పేదలకు వాళ్ళకి కావాల్సిన బియ్యం కొనుక్కుంటారు. మంచి 40 రూపాయలదో 30 రూపాయల బియ్యం. లేదు, పేదలు వాళ్ళు తినే బియ్యం ఇవ్వండి. సన్న బియ్యం తెలంగాణలో కూడా గతంలో మనం చూసాం. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఏది హాస్టళ్లలో కూడా మేము సన్న బియ్యమే ఇస్తున్నామని చెప్పి కొడాలి నాని కూడా అన్నాడు. గతంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ అతనే అనుకుంటా. ఏది ఈ 10 కుక్కల మంత్రిగా సన్న బియ్యం ఇస్తామన్నాడు. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనక్కిపోయాడు. ఈ పరిస్థితుల్లో దీనికి అడ్డుకట్ట పడాలంటే ఏం జరుగుతోంది, ఇదొక గుప్పెట పట్టారు, ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారింది. ఏది వ్యవస్థీకృత నేరం అన్నమాట. పేదల దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, 8 రూపాయలకో 10 రూపాయలకో అమ్మేస్తున్నారు.
అంటే డీలరే తీసేసుకుంటాడు, తీసేసుకుని ఆ డబ్బు ఇస్తాడు అనమాట. అతను ఏం చేస్తున్నాడు, ఈడుంటాడు కదా ఎవరు అక్కడున్న నియోజకవర్గంలో ఈ మాఫియా చోట డాన్ ఎవడో ఉంటాడు, వాడికి అమ్ముతాడు అనమాట. అంటే క్యాష్ చేసుకోవటం, ఎవరికి వాళ్ళు లబ్ధిదారుడు క్యాష్ చేసుకుంటున్నాడు, అక్కడ డీలరు క్యాష్ చేసుకుంటున్నాడు. ఏది కొంత అమౌంట్ ఎక్కువకి 43 రూపాయలు ఎంత పడుద్ది కిలో. ప్రభుత్వం 43 రూపాయలకి కొని పేదలకి ఇస్తోంది 8 రూపాయలు ఉచితంగా. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి అది ఎంత పక్కదారి పడుతోందంటే, ఇప్పుడు ఎంత బడ్జెట్ దగ్గర మరి 2-3 వేల కోట్లు బడ్జెట్లో ఈ రేషన్కి మనం చూసుకున్నట్లయితే ఇస్తున్నటువంటిది 3,000 కోట్లు ఉంటుంది. ఒకప్పుడు ఆయన పెట్టినప్పుడు ఎంత, ఎవరు ఎన్టీఆర్ పెట్టినప్పుడు చాలా తక్కువ అమౌంట్, అప్పటికి ఇంత రేట్లు లేవు, ఏదో 300 కోట్లు ఎంత ఉండేది అప్పట్లో. ఆయన అంతవరకు తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఇంత పెద్ద స్కీము, ప్రతిష్టాత్మకమైనటువంటి పథకము, ఎంతోమంది పార్టీలను గెలిపించిన పథకం, ప్రభుత్వాలను మార్చినటువంటి స్కీమ్ ఇవాళ ఏం జరుగుతోంది, గద్దల పాలవుతోంది. ఇప్పుడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ అతనే రైస్ మాఫియా డాన్ అని. అసలు కాకినాడ పోర్టు, ఆయన ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన విధానం చూస్తే అది అసలు ఏంటది, అది కాస్త అసలు స్మగ్లింగ్ పోర్టుగా చెడ్డ పేరు వస్తుంది. కాకినాడ పోర్టు అసలు స్మగ్లింగ్ హబ్ అంటున్నాడు. ఇంకో మాట కూడా అన్నారు, మా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు మా సీఎం, వీళ్ళేంటి ఈజ్ ఆఫ్ స్మగ్లింగ్ అంటున్నాడు. అంటే ఇవాళ నాదెండ్ల మనోహర్ గతంలో అసలు వీళ్ళు ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి, మంత్రి అయిన దగ్గర నుంచి అనేక మిల్లుల పైన ఆయన దాడులు చేయించాడు. కొన్ని పట్టుకున్నారు, కొన్ని సీజ్ చేశారు. నిన్న కలెక్టర్ 640 టన్నుల బియ్యం నడి సముద్రంలో పట్టుకున్నారు. ఫస్ట్ టైం ఏది కలెక్టర్ అసలు సముద్రంలోకి వెళ్ళి నౌకలో బియ్యం సీజ్ చేశారంటే దీనికి అడ్డుకట్టపడాలి, ఈ మాఫియాని రూట్ అవుట్ చేయాలి. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్లో మొత్తం పర్యటించారు, సముద్రంలో కూడా వెళ్ళారు. పట్టుకున్న బియ్యం గురించి కూడా కొన్ని ప్రశ్నలు అధికారుల ముందు, మీడియా ముందు ప్రశ్నలు తలెత్తాడు. అసలు ఎక్కడ కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే అధికారుల మధ్య ఏమన్నా అంటే ఏమన్నా గ్యాప్ ఏమన్నా నడుస్తుందంటారా? ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? అంటే డిప్యూటీ సీఎం హోదాలో అన్ని ప్రశ్నలు తలెత్తడానికి కారణం అంటే ఆయనకి ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇందాక డివిఎస్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏంటంటే, ఇప్పుడు రేషన్ తెచ్చుకునే వ్యక్తి దాన్ని 8 రూపాయలకి అమ్ముతున్నాడు, దాన్ని ఇంకొకడు 25 రూపాయలకి కొంటున్నాడు, దాన్ని 40 రూపాయలకి అమ్ముతున్నాడు. అట్లా 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 మొత్తం ఇదంతా కూడా పెద్ద మాఫియా నెట్వర్క్ ఏర్పడది. ఈ మాఫియా నెట్వర్క్ 5 సంవత్సరాల కాలంలో అసలు బాగా వేళ్ళు నేలలోకి బాగా వెళ్ళిపోయి అట్లా ఉన్నది, వటవృక్షంగా మారిపోయి ఉన్నది. ఇప్పుడు దాన్ని పీకేయాలి. ఇప్పుడు వాస్తవంగా అయితే చాలా చాలా ఏరియాల్లో చాలా చోట్ల రైస్ మిల్లుల దగ్గర నుంచి అన్ని మీద దాడులు జరుగుతున్నమాట వాస్తవం, పట్టుకుంటున్న మాట కూడా వాస్తవమే. కానీ ఏంటంటే, ఈ మాఫియా ఎంత తీవ్రంగా ఉంది అంటే, ఈ మాఫియా ఎంతకైనా తెగిస్తున్నది. ఇదివరకు ఏదో డ్రగ్స్ మాఫియా ఉండేది, అట్లా అంటే తెగించి పోరాడి బుల్లెట్లు, పిస్టల్స్ అవన్నీ పెట్టుకొని పోరాడే అంత స్థాయిలో ఇదివరకు డ్రగ్స్ మాఫియా ఉండేది. ఇప్పుడు రేషన్ మాఫియా అంత స్థాయిలో ఉన్నది. దీన్ని అరికట్టడానికి అది మామూలు విషయం కాదు. అది చాలా చాలా పెద్ద కసరత్తు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇది ఒక్క రేషన్ బియ్యం మాఫియానే కాదు, అసలు ఇంతకన్నా ప్రమాదకరమైంది ఎర్రచందనం మాఫియా. ఎర్రచందనం మాఫియా అయితే ఇదే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎక్కడో ఆఫీసర్లను పంపిస్తే నేపాల్లో దొరికినాయి మన ఎర్రచందనం దొంగలు. నిన్న కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకటే డిమాండ్ పెట్టాడు, ఎర్రచందనం మా అడవుల్లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ పండదు, అందుకని ఎర్రచందనం దొంగలు ఎక్కడ దొరికినా మాకు అప్పగించండి, అక్కడ వేలం వేస్తే ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగాడు. అది నిజంగా కూడా చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్. ఎందుకంటే ఎర్రచందనం పండించడానికి చాలా దేశాలు ప్రయత్నం చేసినాయి, ఎక్కడ సక్సెస్ కాదు కూడా. అది వెంకటేశ్వర సంపద.
కర్ణాటకలో అమ్మేశారంట, వాడు సొమ్ము చేసుకున్నారు. వాడు ఈ ఎర్రచందనం దొంగలు అమ్ముకొని వాళ్ళ గవర్నమెంట్ తినే మేము పట్టుకున్నాం కదా అని చెప్పి వాళ్ళు అమ్మేసుకుని 100 కోట్లు వాళ్ళ ఖజానాలో వేసుకున్నారు. ఇది వాస్తవంగా ఏంటి అంటే అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంపద. అది ఎర్రచందనం ఇంకెక్కడ పండదు. మరి ఎర్రచందనం ఇంకెక్కడ పండనప్పుడు అది మందే కదా. అది ఇదే విషయాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకొని, అంటే ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, బియ్యం మాఫియాని పట్టుకోవాలి, ఎర్రచందనం మాఫియాని పట్టుకోవాలి, డ్రగ్స్ మాఫియాని పట్టుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి కాలంలో మట్టి కూడా దోకొని అమ్ముకున్నారు, మట్టి మాఫియాని పట్టుకోవాలి, గ్రావెల్ మాఫియాని పట్టుకోవాలి. ఇన్ని రకాల అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గా జరుగుతున్నాయి, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ ఎట్లా ఉంటారంటే, ఈ మాఫియా వైట్ కాలర్డ్ మాఫియా, రేషన్ బియ్యంది వైట్ కాలర్డ్ మాఫియా. వాడు మామూలుగానే వాడు లారీల్లో వాడు మామూలు మంచి బియ్యం తీసుకెళ్తున్నట్టే ఉంటుంది, కానీ అది రేషన్ బియ్యం. వాడిని పట్టుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయం. మనం ఎన్ని చెక్ పోస్టులు గిక్ పోస్టులు అన్నీ పెట్టిన, అందుకనే పవన్ కళ్యాణ్కి అంత కోపం వచ్చిన కారణం అదే. ఇన్ని రకాల లూప్ హోల్స్ ఉన్నాయి ఈ మొత్తం ఈ సమాజంలో, దీన్ని ఎట్లా మనం సెటరైట్ చేయాలి అన్న ఆవేశంలో నుంచి వచ్చిన ప్రశ్నలు అవి, ఇందాక మీరు అడిగిన ప్రశ్నలు. అందుకని ఇది మొత్తం సెటరైట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు అసలు వాస్తవంగా యాంకర్ పోర్టు కాకినాడ పోర్టుని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అసలు అది కాకినాడ పోర్టుని డీప్ వాటర్ పోర్టుగా మార్చి బెర్తలు పెంచి ఆయన ఏమనుకున్నాడంటే దీని నుంచి మొత్తం అంతా రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది, ఎగుమతులు పెరిగితే దేశానికి ఇన్కమ్ వస్తుంది అని ఆయన ఆలోచించి కాకినాడ పోర్టు పెడితే, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం చేశాడు, ఆ పోర్టు అక్కడ ఉన్న బెర్తలన్నీ ఉపయోగించుకొని రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేయటం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ అడిగిన ఇంకొక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, కసబ్ లాంటి వాడు మళ్ళీ ఈ పోర్టుల ద్వారా వస్తే మన పరిస్థితి ఏంది అని అడిగాడు. చాలా సీరియస్ క్వశ్చన్ ఇది, అసలు ఎంత ప్రభావవంతమైన ప్రశ్న అంటే మరి అట్లా ఉన్నది. అందుకని ఆడుకుంటున్నారని ఇది చాలా చాలా తీవ్రమైన విషయం. నిజంగా కూడా మన పోలీసులు ఇప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ది కాకినాడ కలెక్టర్, ఎందుకంటే సముద్రంలోకి వెళ్ళి మరీ దాన్ని సీజ్ చేశాడు అంటే యంత్రాంగం బాగానే పనిచేస్తున్నది. దాన్ని సూపర్వైజరీ వ్యవస్థ నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సూపర్వైజరీ వ్యవస్థ అంతా కరప్టెడ్గా ఉంది. ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం టైం పట్టచ్చు, కానీ బట్ ఈ టైంలో కూడా అక్రమాలు జరగటానికి వీల్లేదు. అటువంటి అవకాశం లేకుండా చూడాలి. ఈ రేషన్ బియ్యం మాఫియా, మట్టి మాఫియా, ఈ మాఫియాలన్నీ ఇప్పుడు లిక్కర్ మాఫియా కొంత అదుపులోకి వచ్చింది. ఎందుకంటే ఇదివరకు మొత్తం బయట నుంచి లిక్కర్ తెచ్చి ఏది జగన్ బ్రాండ్లే ఉండేవి కదా మార్కెట్లో, పాపులర్ బ్రాండ్లు ఏవి ఉండేవి కాదు. పాపులర్ బ్రాండ్లు జగన్ రెడ్డి మనుషులు బయట రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముకునేవాళ్ళు. అంటే మామూలుగా గవర్నమెంట్ అమ్మే మద్యంలోనేమో జగన్కి ఆదాయం, బయట నుంచి స్మగ్లింగ్ చేసి తెచ్చుకొని, స్మగ్లింగ్ అంటే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకొని అమ్మే, అందులో వచ్చే డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి మనుషులకి అంటే ఈక్వల్గా పంచుకున్నారు. వాసుదేవరెడ్డి డబ్బులేమో జగన్కి వెళ్తాయి డైరెక్ట్గా. అట్లా కాకుండా తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి స్మగ్లింగ్ చేసి తెచ్చుకున్న పాపులర్ బ్రాండ్ల డబ్బులు ఆ 150 మంది ఎమ్మెల్యేలు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆ మాఫియా పోయింది. మట్టి మాఫియాని ఉక్కుపాదంతో అణిచివేశారు. మట్టి మాఫియా పోయింది. ఇప్పుడు ఇక కేసులు పెడుతున్నారు, పాత చేపలన్నీ వాళ్ళలో పడతాయి. అట్లా ఒక్కొక్కటి వేస్తున్నారు. ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా చాలా వరకు తగ్గింది, కంట్రోల్లోకి వచ్చింది. భయం పుడుతున్నది వాళ్ళకి. ఎర్రచందనం స్మగ్లర్, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లని ఏ విధంగా ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఒక ఎర్రచందనం స్మగ్లర్ని పిలిచి, నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా,
నువ్వు కంటెస్ట్ చేయ బలానా సీట్లు అని చెప్పి ఇప్పటికీ వైసీపీ ఇన్ఛార్జిగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడు. ఆ ఎర్రచందనం స్మగ్లర్ని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తీయట్లేదు. అంటే అంత గాఢంగా ఎర్రచందనం స్మగ్లర్లతోటి జగన్మోహన్ రెడ్డి అనుబంధం అంత గాఢమైనది. ఇప్పుడు దాన్ని తెగ్గొట్టారు, దాదాపుగా తెగ్గొట్టారు. ఇంకా ప్రోగ్రెస్ జరుగుతున్నది. ఇట్లా ఒక్కొక్క మాఫియాని అణుచుకుంటూ, ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అంతకు ముందరైతే గంజాయి గింజాయి అన్నీ ఫ్రీగా స్కూళ్ళ దగ్గరే దొరికేవి. ఇప్పుడు దొరకట్లా, పట్టుకుంటే తాట తీస్తున్నారు. మామూలుగా కాదు, తాట తీస్తున్నారు. అందుకని ఈ వ్యవస్థలన్నీ కూడా మారాలి అంటే ఇప్పటికే 6 నెలల్లోనే గణనీయమైన ప్రగతి కనిపించింది. ఈ దెబ్బతో ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవతోటి రాష్ట్రంలో ఈ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట పడితే ఇంతకన్నా అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అసలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకొదులుకోరు. డివిఎస్ గారు, మన గతంలో 2011, 2012 కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నగదు బదిలీ పథకాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ప్లాన్ చేశారు. దాని మీద కొంచెం విమర్శలు వచ్చాయి, ఆగిపోయింది. ఇప్పుడు నగదు బదిలీ పథకాన్ని రేషన్ అంటే సివిల్ సప్లైలో అమలు చేయడం పైన వచ్చే సవాళ్ళు ఏంటంటారు? అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హామీ కూడా ఇచ్చింది గతంలో. ఏది 2009 మేనిఫెస్టోలోనే అప్పుడు లోకేష్ బాబు అక్కడ అమెరికాలో అక్కడ తను చదువుకునేటప్పుడు అక్కడ అతను ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఏంటి, ఆ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకుంటూ వరల్డ్ బ్యాంక్లో పనిచేసినప్పుడు అక్కడ లాటిన్ అమెరికా, బ్రెజిల్ ఆ దేశాల్లో ఉంది ఇది సిటిఎస్. దాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత మన్మోహన్ సింగ్ దాన్ని అమలు చేస్తాం. ఏది ఇప్పుడు గ్యాస్కి అమలు అవుతాం. ఇప్పుడు ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా నీకు నగదు బదిలీ పథకం కొన్ని స్కీముల్లో అమలు చేస్తున్నారు. ఇప్పుడు వంట గ్యాస్ స్కీమ్ ఉంది, అందులో ఏంటి మనకి ఆ నగదు క్యాష్ పడుతుంది మనకి అకౌంట్లో. మీరు సిలిండర్కి ఫుల్ పేమెంట్ చేస్తారు, రాయితీ ఏదో అతని ఖాతాలో పడుతుంది. ఆఫ్కోర్స్ మోడీ గారి ప్రభుత్వం అది ఎత్తేసినట్టుంది, ఏదో కొద్దిగా పడుతున్నట్టుంది. ఇంతకుముందు మంచి అమౌంట్ పడేది ఇప్పుడు 10 రూపాయలు 30 రూపాయలు వేస్తున్నట్టున్నారు. ఏదో గివ్ అప్ స్కీమ్ అని తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా ఎంపీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రాయితీ వదిలేసుకోవటం వాలంటరీగా ఇలా తీసుకొచ్చారు. సిటిఎస్ అనేది ఎప్పుడు అది సక్సెస్ అవుతుంది. ఇదేదో ఎన్టీఆర్ పెట్టారు ఈ స్కీము, ఇది తీసేయకూడదు అనే ఒక చిన్న సెంటిమెంట్తో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఆ సెంటిమెంటు వీళ్ళ పాలిట కామధేను అయిపోయింది. కాసుల వర్షం కురిపిస్తుంది ఎవరికి, ఈ స్మగ్లర్లకి, ఈ డాన్లకి అనమాట. ఇప్పుడు ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో 15,000 కోట్లు సంపాదించాడని. ఏది కేవలం దీనిపైన, ఏది రేషన్ మాఫీ. ఇప్పుడు మనం అనుకున్నది అదే, వాళ్ళ నానేమో కార్పొరేషన్ చైర్మన్, తమ్ముడేమో ఈ మిల్లర్స్ అసోసియేషను, ఇతనేమో ఎమ్మెల్యేగా. ఇవాళ ఇప్పుడు నాదెళ్ల మనోహర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతవరకు ఈ దారిలోకి వస్తోంది. ఏంటి వీళ్ళే ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలను వల్ల వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చోటా డాన్లు వీళ్ళంతా ఏ నియోజకవర్గంలో అక్కడ నీకు నెలకింత ఇస్తాం, మమ్మల్ని వదిలేసేయి, మేము చూసుకుంటాం అదంతా అని చెప్పి ఎమ్మెల్యేలని మభ్యపెట్టి వాళ్ళని వశపరుచుకుని ఒక్కొక్క నియోజకవర్గంలో 2 కోట్లు అంట. ఏది నెలకి 2 కోట్లు ముడుపులు ఇస్తామని చెప్పి వీళ్ళు వస్తున్నారంటే ఇక చూడండి ఏ స్థాయిలో జరుగుతోందో. దీన్ని రూట్ అవుట్ చేయాలి. ఇవాళ వాలంటరీగా ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా పట్టించాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదు. నీ నియోజకవర్గంలో, నీ గ్రామంలో ఎవడన్నా రేషన్ లారీ తీసుకుని పోతున్నప్పుడు దాన్ని మీరు అడ్డుకుని మీరు పోలీసులకు పట్టించాలి. ఇదేంటి, ఇది ప్రజాధనం. ఇది జరిగితే పేదలకు ఇవ్వాలా, లేకపోతే ప్రభుత్వానికే వెళ్ళాలి. కానీ మధ్యలో వీళ్ళెవరు కొల్లగొట్టడానికి? ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పారు, వరుస పెట్టి ఏది ఆ రెడ్ శాండల్ మాఫియా, దానికి ఏదో కుంకి ఏనుగులను ఏదో అడిగినట్టున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ వెళ్ళి సిద్ధరామయ్య కలిసి మాకు కుంకి ఏనుగులు కావాలండి, ఇక్కడ రెడ్ శాండల్ మొత్తం వీళ్ళు ఇలా స్మగ్లింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఏనుగుల బెడద కూడా తీవ్రంగా ఉంది, ఆ ఏనుగుల్ని కంట్రోల్ చేయాలంటే కుంకి ఏనుగులు కావాలి అని అంటూ, ఇప్పుడు అసలు కుంకి ఏనుగులు రావాలి ఇక్కడికి. ఏది ఈ రోగ్ ఎలిఫెంట్స్ని కంట్రోల్ చేయాలంటే ఈ రేషన్ మాఫియాలో ఇవాళ గంజాయి మాఫియా,
చాలా తీవ్రంగా ఉంది. ఇందాక తను కంక్లూజన్లో అన్నారు సత్యమూర్తి గారు ఏమని, గంజాయి మాఫియా నీకు విశాఖ ఏజెన్సీలో, మన్యం జిల్లాలో, ఇవాళ ఇటు గోదావరి రంపచోడవరం ఆ ఏరియాలో అనంతబాబు అంట దానికి మాఫియా డాన్. జగన్మోహన్ రెడ్డి టైంలో గంజాయి మాఫియా డాన్గా ఎమ్మెల్సీగా అతను అనంతబాబు అసలు పెంచి పోషించాడు వాళ్ళందరినీ. గిరిజన రైతులను అమాయకంగా నమ్మించి మీకు ఎకరానికి మీకు ₹1,00,000 ఇస్తాం, ఇది సాగు చేయండి అని చెప్పి వాళ్ళతో, అంటే వాళ్ళకేదో ప్రలోభపరిచి 25,000 ఎకరాల్లో గంజాయి సాగు కేవలం విశాఖ ఏజెన్సీలో జరుగుతోందని. ఇప్పుడు ఇవాళ అతనెవరు, ఆకే రవికృష్ణ, ఇవాళ ఏది ఈగిల్ ఆ పేరు చూసారా ఎట్ట పెట్టారు, గద్దలాగా ఇప్పుడు వాళ్ళు వాలాలన్నమాట, ఈ కోడి పిల్లల్ని ఎత్తుకోవాలి. ఏది ఇవాళ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఒక 490 మందితో సిబ్బంది ఏదో పెట్టుకుని, అమరావతిలోనేమో ఒక పెద్ద ఆఫీస్ ఒకటి పెట్టుకొని, ప్రతి జిల్లాలో బ్రాంచ్ ఆఫీసెస్ పెట్టుకుని ఇవాళ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అటు గంజాయిపై ఇటు డ్రగ్స్పై ఇవాళ రూట్ అవుట్ చేయటం కోసం మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఇవాళ దానికి ఎవరు, లోకేష్ బాబు, హోమ్ మినిస్టర్ అనిత, ఆమె నాయకత్వంలో ఒక 5గురు మంత్రివర్గ ఉపసంఘం, సంజయరాణి, సత్యప్రసాద్, వీళ్ళందరూ కూడా ఏంటంటే గంజాయి మాఫియా, ఇటు డ్రగ్స్ మాఫియా, ఇప్పుడు ఈ రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇప్పటికీ కూడా ఇంకా నీకు వేళ్ళు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాసనలు ఇంకా ఎక్కడికి పోలేదు, ఆ గబ్బు ఇంకా కొడుతోంది. ఏది ప్రతి నియోజకవర్గంలో ఇవాళ మద్యం మరి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని చెప్పి. ఈ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ముందు ఈ మాఫియా భరతం పట్టాలన్నమాట. ఇవాళ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. ఇది ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే తీసుకోవాలి, ఇది ప్రతి జిల్లా మంత్రి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇదేదో చంద్రబాబు చేసుకుంటాడు మనకు సంబంధం లేదు అనుకోకూడదు. ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన విధానం చూస్తుంటే, అసలు కలెక్టర్ మీరు చెప్పారు ఏంటి సత్యమూర్తి గారు, షాన్ మోహన్ అతను వెళ్ళి మరి నౌకల్లో అంత దూరం వెళ్ళి పట్టుకున్నాడంటే మిగతా కలెక్టర్లు అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇవాళ షాన్ మోహన్కి వచ్చినటువంటి పేరు మీకు రావాలని ప్రతి జిల్లా కలెక్టర్ పోటీ పడాలి. ఆ ఎస్పీ లేడంట అసలు పవన్ కళ్యాణ్ టూర్లో, దానికి అక్షతలు పడ్డాయి. ఏంటి నేను వస్తే సెలవు పెడతాడా మీ ఎస్పీ అని అడిగినట్టున్నాడు. ఇవాళ పోలీస్ సూపరింటెండెంట్, ఇవాళ ప్రతి ఎస్పీ కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. అవును, రియల్ అండి. సత్యమూర్తి గారు మినిస్టర్గా నాదెళ్ల మనోహర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అతి తక్కువ టైంలోనే కాకినాడ పోర్టు ప్రక్షాళన కోసం ఆయన ప్రయత్నాలను చేశారు. రేషన్ డాన్ అనే వాళ్ళు ఎవరో తెలిసిపోయింది. 15,000 కోట్లు దోచుకున్నారని చెప్పి ఎలక్షన్ ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఆ కాకినాడ అంటే తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అన్నారు. డాన్ ఎవరో తెలిసింది, దోచుకుంది ఎవరో తెలిసింది, అక్రమ సంపాదన కూడబెట్టుకుని తెలుసు. మరి కేసులు, ఐటీ రైట్స్ ఇవన్నీ ఎందుకు ఇంకా మేనమేషాలు లెక్కిస్తున్నారు దూరంపూడి మీద చర్యలు తీసుకోవడానికి? ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం సోషల్ మీడియా కేసుల దగ్గర నుంచి అన్నీ మనం చూస్తే, రామ్ గోపాల్ వర్మ కేసు దగ్గర నుంచి మనం చూస్తే, ఇదేంటి అంటే మామూలు నేరస్తుడిని పట్టుకోవటం తేలిక, హైలీ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తోటి నేరం చేసేవాడిని పట్టుకోవటం కొంచెం కష్టం. హైలీ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో పాటు ఆర్థిక బలం కూడా ఉన్న నేరస్తుడిని పట్టుకోవటం ఇంకా కష్టం. అందుకని మనం ఏంటంటే మనం కూడా కొంత గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడు ఈ నేరస్తులందరూ కూడా హై సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడేవాళ్ళు, ఆర్థికంగా బాగా బలిసిన వాళ్ళు, బలిసి తన్నుకుంటున్న వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి కలిగిన డేగలు. అందుకని వీళ్ళని పట్టుకోవటానికి ప్రత్యేకమైన స్కిల్ సెట్ అవసరం అవుతుంది. ఆ స్కిల్ సెట్ని సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈగిల్ వచ్చినట్టు అట్లా ప్రతిదీ వస్తాయి, అన్నీ రావాలి. ఒక ఈగిలే కాదు, పెద్ద ఎలిఫెంట్స్ రావాలి, పెద్ద అన్నీ రావాలి, అన్నీ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, సమకూర్చుకుంటున్నారు. వీళ్ళెవరూ కూడా తప్పించుకునే పరిస్థితి లేదు.
ఇప్పుడు మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే మీకు ఈ డ్రగ్ మాఫియాని అంతకుముందు తెలంగాణలో చాలా విచ్చలవిడిగా దొరికేవి, అన్ని పబ్బుల్లో కూడా దొరికేవి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పబ్బుల మీద దాడులు చేస్తే దొరికిన వాళ్ళందరూ సగం ఆంధ్ర వాళ్ళే. ఆంధ్ర రాజకీయ నాయకుల సంబంధీకులు ఇక్కడికి వచ్చి స్మగ్లింగ్ చేశారు. అంటే ఎందుకంటే హైదరాబాదు డ్రగ్ మార్కెట్ చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్లో అలవాటు చేయలే వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు అలవాటు చేశారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నీకు మొత్తం అన్ని చోట్ల తెలంగాణలో ఎక్కడ దాడి చేసినా కానీ ఆంధ్ర నెల్లూరు వైసీపీ లీడర్ ఒకడు దొరికాడు, కాకినాడ వైసీపీ లీడర్ ఒకడు దొరికాడు. ఇట్లా మొత్తం అందరూ కూడా వైసీపీ నాయకుల పిల్లలు మేనల్లుళ్ళు అందరూ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు హైదరాబాద్లో. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో మొత్తం సెట్ చేసుకున్నారు, తెలంగాణ మొత్తం డేగ కన్నేసి చూస్తూ ఉన్నారు. ఈ డ్రగ్ మాఫియా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఇక్కడ ఏదైతే ఈ మొత్తం డేగ కన్నేసుకొని చూస్తున్నారో తెలంగాణలో, అట్లాగే ఆంధ్రాలో కూడా అదే తరహా విజిలెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఆ తరహా విజిలెన్స్ స్టార్ట్ అయిపోయేసరికి ఇప్పుడు ఇంకా వాళ్ళు పారిపోక తప్పదు. మనం మామూలుగా చాలా సందర్భాల్లో పంజాబ్లో డ్రగ్ మాఫియా ఉండేది, అక్కడ ఉండేది, చండీగఢ్లో అసలు ఇట్టగే రోడ్డు మీద చౌరస్తాలో నిలబడి అమ్ముతారట అని అనుకునేవాళ్ళం. అది ప్రత్యక్షంగా ఆంధ్రాలో చాలా చోట్ల కనిపించింది. జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు, ఆయన హయాంలో మనం ప్రత్యక్షంగా చూసాం. తెలంగాణలో కూడా ఉన్నది, తెలంగాణలో కంట్రోల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రాలో కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. డ్రగ్ మాఫియా, నేను ఇందాకనే చెప్పాను, లిక్కర్ మాఫియా కొంత తగ్గింది. ఇప్పుడు డ్రగ్ మాఫియా కొంత భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రేషన్ మాఫియా, ఇది కూడా దీని మీద కూడా ఇప్పుడు ఈరోజు పడ్డ స్టెప్ చాలా మంచి స్టెప్. పవన్ కళ్యాణ్ అది తీసుకొని ఆ స్టెప్ తీసుకొని అక్కడికి వెళ్ళటం, దాన్ని మొత్తం హడావిడి చేయటం. ఇంకొక విషయం ఏంటంటే డివిఎస్ గారు, నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈరోజు తీసుకున్న చర్య ఎంత ప్రభావం చూపిస్తుందంటే, మనం అధికారుల స్థాయిలో నుంచే ఆలోచిస్తున్నాం, ఇది సామాన్య మానవుడి మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నారో, రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళు ఉపయోగించుకోకుండా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నారో, దానివల్ల వస్తున్న పరిణామాలన్నీ కూడా ఈ రోజున పబ్లిక్ అర్థం చేసుకోవటానికి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన యాక్షన్ ఉపకరిస్తుంది. ఇది ఉపకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ మాస్ లీడర్. అందుకని ఆయన ఇచ్చిన ఈ సందేశంతో, ఈ సందేశం సామాన్య ప్రజలకు కూడా రీచ్ అయ్యి వాళ్ళు ఆలోచించి ఇక నుంచి మనం ఈ రేషన్ బియ్యాన్ని మనమే తిందాము, మనం తినకపోతే దీన్ని వద్దు అని చెప్పి గవర్నమెంట్కి అప్పగిద్దాము, అంతేకాని ఈ దళారుల పాలు కానివ్వద్దు అన్న ఒక కృతనిశ్చయానికి వస్తారు. దాదాపు 80% ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు, వాడకుండా అమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి ప్రభావితులై వాళ్ళు ఈ రేషన్ బియ్యం మాఫియాని వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోనే తిరస్కరిస్తారు అనేది నా అంచనా. మట్టి మాఫియా ఇక్కడ గన్నవరంలో నిన్న మనం చూసాం, వల్లభనేని వంశీ ఏదో విజిలెన్స్ విచారణ, అసలు అదంతా కొలిక్కొచ్చిందని దగ్గర నీకు అక్కడ పెట్టిన గుంతలు, ఆ తవ్వేసిన ఆ పోలవరం కట్టలు అవన్నీ చూస్తే గన్నవరం అటు ఆ మైలవరం నియోజకవర్గాల్లో బాపులపాడు మండలంలో ఇవాళ 100 కోట్ల మట్టి ఆ ఒక్క చోట అతని అనుచరులు తవ్వేశారని దానికి ఏదో 10 రెట్లు జరిమానా పడుతున్నాడు. అంటే ఎంత, 1000 కోట్లు ఒక్క నియోజకవర్గంలో. అక్కడ గ్రావెల్ మాఫియా అంట, ఎక్కడ గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని చేసింది 8 కోట్లంట, కొల్లగొట్టింది 40 కోట్లంట. ఆ జగనన్న ఇళ్ల కాలనీలు అనే ఒక స్కీములో మెరకేయటం కోసం మెరక దోపిడీ. అంటే అసలు 170 ఎకరాల్లో ఏదో జగనన్న ఇళ్ల కాలనీలు గడుతున్నామని అసలు ఆ స్కీమే ఒక 10,000 కోట్ల కుంభకోణం.
ఏది ఆ నివేశన స్థలాలు ఇవ్వటం కానీ, ఆ ఇళ్ళు కట్టించడం కానీ, అంటే ఎలా ఈ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇవాళ మాఫియా రాజ్ అనే ప్రధాని మోడీ అన్నది అందుకే అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఈ మాఫియా భరతం పట్టేది ప్రభుత్వము, పోలీసు, కలెక్టర్లు వాళ్ళు కాదు, ప్రజలు కూడా పట్టాలి. మీ దగ్గర జరుగుతున్నటువంటి మాఫియాని మీరే కంట్రోల్ చేయాలి, మీరే పట్టించాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశాడు, నాదెండ్ల మనోహర్ చేస్తున్నాడు, జనసేన కార్యకర్తలు, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వాళ్లే చైతన్యం కావాలి. ఇది ఇవాళ ఈ చైతన్యం ప్రజల్లో వస్తే ప్రభుత్వం యొక్క వెన్నుదన్ను గనక దానికి తోడైతే నీకు మాఫియా విముక్త ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమని చెప్పాడు, ఏదో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు, లోకేష్ వీళ్ళంతా అన్నారు ఏంటది, హలో ఏపీ, బై బై వైసీపీ. వైసీపీకి బై బై చెప్పారు ప్రజలు. ముందు మీరు ఇప్పుడు ఈ మాఫియాకి బై బై చెప్పాలి. అవునండి, రేషన్ మాఫియాని కూకటి వేలతో ప్రకటించాలనే సంకల్పంతో కాకినాడ పోర్టు నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేశారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. రేషన్ మాఫియాని పూర్తిగా అంతమందించే వరకు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రేషన్ మాఫియా అనేది అంతమవుతుందని చెప్పి చర్చతో అర్థమవుతుంది. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం. నమస్కారం అండి.